పాప ట్రైలర్ సాంగ్స్ చూసాం. ఇది తమిళ్లో అందరు చెప్పినట్టు దడ అని పెద్ద హిట్ అయింది. అది మామూలుగా సురేష్ కొండేటి అంటే చాలా సినిమాలు చూసి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది బాగుంటుంది తెలుగులో అని దాన్ని రకరకాలుగా హింసించి ఆలోచించి అప్పుడు కానీ తీసుకోడు. సో అట్లాగే తను చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయినాయి. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ అవ్వాలి. కథ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ వైఫ్ ఏమైందో అనేది కథలో తర్వాత తెలుస్తుంది, ఫుల్ సినిమా చూసినప్పుడు. పాప మీద ఎక్కువ కథ ఉన్నట్టుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్టు ఆల్ ది బెస్ట్ అమ్మా. తర్వాత ఈరోజు బాలయ్య బర్త్డే. బాలయ్య బర్త్డే రోజున ఈ ఫంక్షన్ చేయడం నిజంగా చాలా, అంటే బాలయ్యకి అంత సక్సెస్ ఉందో ఇది కూడా అంత సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య. ఈరోజే అఖండ 2 ఆ టీజర్ అయి చూశాను, అదిరిపోయింది. బ్రహ్మాండంగా చేశారు. అసలు థియేటర్లు అనేది అదిరిపోతాయి. అసలు మామూలు గెటప్, ఆ బాలయ్య నడక కానీ యాక్టింగ్ కానీ అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవుతుంది బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. సో బాలయ్య సార్ గురించి ఎవరికి తెలియదు ఏమైనా ఒక షేర్ చేస్తారా? సెట్లో ఏమైనా చిలిపిగా చేసేది కానీ, లేదంటే వాట్ ఎవర్ ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా? ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి. అంటే మామూలుగా చిన్న పిల్లాడిలాగా, అది చెప్పొచ్చో చెప్పకూడదో మరి. బాలయ్య సొంత సినిమాలు నేను చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఫస్ట్ అనసూయమ్మ గారు చెప్పకూడదు కదా. అదే అంటే చిలిపిగా అంటే తను ఒక్కసారి సెట్లోకి వచ్చిన తర్వాత వర్క్ తప్ప ఇంకా వేరే ఏమీ దగ్గరికి రానివ్వడు. ఎవరు వచ్చినా కూడా పెద్దగా మాట్లాడు. ఎంతసేపు ఆ డైలాగు, ఆ యాక్టింగు, దీని గురించి ఆలోచిస్తాడు. అందుకని ఇన్ని సక్సెస్లు వచ్చినాయి, ఇంత పెద్ద పేరు వచ్చింది. అందుకని బాలయ్య ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉంటాడు. మళ్ళీ ఒకసారి జై బాలయ్య. మా సురేష్, కొండేటి సురేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తను చాలా సినిమాలు తమిళ్లో హిట్ అయిన సినిమాలు రిలీజ్ అవ్వకముందే అవి ఎంత బాగున్నాయో ఎలా తెలుసుకుంటాడో తెలియదు. ఆ సీక్రెట్ మా సురేష్కే తెలుసు. చాలా సినిమాలు సూపర్ హిట్ అయినాయి. చిన్న బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా ఇంతకుముందు తను ముందే తీసుకొని రిలీజ్ ముందే చాలా పెద్ద, మన తెలుగులో చాలా కోట్లు కలెక్ట్ చేసినాయి. అట్లా సురేష్ బాగా టేస్ట్ ఉన్న మనిషి. నాకు బాగా ఇష్టమైన సురేష్ మా కొండేటి. ఈ సినిమా కూడా డాడా తమిళ్లో 42 crores కలెక్ట్ చేసింది. పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. అలాగే తెలుగులో పాప సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. సెంటిమెంట్ సీన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, బిడ్డ చాలా బాగున్నాయి. ఈ సినిమా కూడా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది. మా సురేష్కి తెలుసు బాగా. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు నీరజ్ గారు, శశికాంత్ గారు, వాళ్ళు బాగా ఇష్టపడి తీసుకున్న సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అట్లాగే మా నటసింహం బాలయ్య బాబు, జై బాలయ్య. పుట్టినరోజు ఇవాళ. హ్యాపీ బర్త్డే బాబు. మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి. ఇంకా చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళే అఖండ ట్రైలర్ రిలీజ్ అయింది. మా కోదండరామిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీగా ఉంది. థియేటర్లో అప్పుడే ఫ్యాన్స్ మొదలైపోయింది వాళ్ళ పండగ. బాలయ్య బాబు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ పాప సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.
అందరికీ నమస్తే అండి. జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వస్తున్న మొదటి సినిమా పాప. జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తున్న మొదటి సినిమా పాప తమిళ సినిమాని తెలుగులోకి చేసి విడుదల చేస్తున్నాము. తమిళ్లో చాలా హిట్ అయింది ఈ సినిమా. అన్ని సినిమాలను ఆదరించినట్లుగా ఈ సినిమాని కూడా ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. మా టీం తరపున బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా బాలయ్య బాబుకి జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. బాలయ్య గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సో మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఈ సినిమా యాక్చువల్గా అయితే ఒక జెన్జీ నుంచి ఎవల్యూషన్ అయిందండి. సో మనుషులు టెక్నాలజీ ఎవల్యూషన్ అయినా లేదంటే అప్గ్రేడ్ అయినా కూడా ఆ హ్యూమన్ ఎమోషన్స్ హ్యూమన్ ఎవాల్యుయేషన్స్ అనేవి సేమ్ అలాగే ఉంటాయండి. సో ప్రత్యేకంగా ఈ సినిమా ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే ఈ జెన్జీకి ఎమోషన్స్ అయితే సేమ్ అట్లానే ఉంటాయి. ఆ ఎమోషన్స్ని ఆ హ్యూమన్ వాల్యూస్ని కాపాడండి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా కట్ షార్ట్ చేస్తే. మోర్ ఓవర్ ఈ సినిమా యాక్చువల్గా ఇప్పుడు మీ మీడియా మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది అందరికీ తెలియచెప్పండి. ఈ సినిమా వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఉన్నాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టే ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించగలనా లేదా అనేది చెప్పగలరు. సో మీరు ఆ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల ఇలాంటి సినిమాలు ఇదే ఎమోషన్ వాల్యూస్ ఉన్న సినిమాలు మరిన్ని రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మోరోవర్ ఈ సినిమాకి మేము పడిన కష్టాలు బాలారిష్టాలు మామూలు కాదండి. అంటే నేను ఇంకా పేర్లు అవన్నీ చెప్పకూడదు. సో దాని బాలారిష్టాలు ఏంటంటే సడన్గా మేము తీసుకున్నాక ఒక పెద్ద మనిషి ఇండస్ట్రీలో పెద్ద మనిషి వచ్చి మాకు ఇచ్చేసాయి మేము తీసుకుంటాం. రెండో ఆయన వస్తాడు, మా బామ్మరితో చెయ్యని ఆయన అడుగుతాడు, కమిట్మెంట్ ఏమిటి. మూడో ఆయన వస్తాడు, మా కొడుకుతో చెయ్యు పెద్ద సినిమా కదా ఇది, వాడిది నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన వెంటనే వీడికి ఇచ్చేస్తాం. ఏది ఫిజికల్ కమిట్మెంట్ లేకుండా నేను ఎంత మానసిక క్షోభకు గురయ్యానంటే ఎంత మానసిక క్షోభకు గురయ్యామంటే అంత గురయ్యామండి. ఆల్మోస్ట్ వెయిట్ చేస్తూ మేము రీమేక్ కూడా అనుకున్నామండి. కానీ రీమేక్కి యాక్చువల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీని కనుక నేను ఒక ఐటీ ఫీల్డ్ తీసుకురావడానికి నేను చాలా మార్కెట్ ఎవాల్యుయేషన్ చేశానండి. డౌన్ టు హ్యూమన్ లెవెల్. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను మీకు కావాలంటే పర్సనల్ నా దగ్గర రండి, నేను మీకు వాట్సాప్ మెసేజ్లతో చూపిస్తాను ఆ ప్రూఫ్స్. తీసుకున్నా కూడా అందరూ ఏమన్నారంటే రీమేక్ మాత్రం చేయొద్దు సార్, దయ ఉంచి ఇది డబ్బింగ్ చేయండి. డబ్బింగ్ చేస్తేనే మీరు ఆ ఎమోషన్స్ క్యారీ చేసి ఆ హ్యూమన్ వాల్యూస్ని అట్లాగే మీరు రెస్పాండ్ చేయగలరని చెప్తే ఆల్మోస్ట్ వెయిట్ చేసామండి. ఫస్ట్ డబ్బింగ్ స్క్రాప్ చేసేసి మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ డైలాగ్స్ కానీ ఒక సాంగ్స్ కానీ లిరిసిస్ట్ కానీ ఒక సింగర్స్ కానీ ఎత్తుకొని మల్టిపుల్ సింగర్స్, ఈ సింగర్తో బాగా అవుట్పుట్ లేకపోతే మళ్ళీ ఇంకో సింగర్తో పాడించి ఫైనల్గా ఈ స్టేజ్కి తీసుకొచ్చామండి. మీరు ఇదే ప్రేక్షకులకి చెప్పండి. మీకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.